ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కి రిజర్వేషన్ దక్కుతుంది. సో ఇట్స్ అ క్లియర్ మిస్యూజ్ ఆఫ్ రిజర్వేషన్. ఇండియాస్ బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ మీద లాస్ట్ 1 year గా ఎంక్వైరీ చేస్తే దొరికిన డబ్బు లెస్ దాన్ 20 crore. అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న జస్ట్ ఒక ఏడీఈ దగ్గర రికవర్ చేసిన డబ్బు 2.5 కోట్లు అండ్ ఈయన ఆస్తి మోర్ దాన్ 150 కోట్లు. పాయింట్ ఏంటంటే ఇండియాలో 2 విషయాలు చాలా కష్టం. ఒకటి గవర్నమెంట్ జాబ్ కొట్టడం, రెండోది పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఎలక్ట్ అవటం. కానీ ఒకసారి పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఎలక్ట్ అవుతే ఈజీగా యాజ్ ఆన్ టుడే 200 crores పైన ఎర్న్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇండియాలో ఉన్న ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ మొత్తం కలిపిన 5,000 మంది కంటే తక్కువే ఉంటారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాక్స్ లో ఉంటారు. రీసెంట్ గా తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న ఏడీఈని తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేశారు. పాయింట్ ఏంటంటే ఈయన బినామీ ఇంట్లో ఆల్మోస్ట్ 2,18,00,000 అమౌంట్ దొరికింది. అండ్ వీళ్ళు ఇది కౌంట్ చేయలేక స్పెషల్ గా కౌంటింగ్ మిషన్స్ తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు చేసిన ఎంక్వైరీ మేరకు ఇతని యాసెట్స్ వాల్యూ మార్కెట్ లో మోర్ దాన్ 150 crores ఉంటుంది. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. అయితే జస్ట్ ఇమాజిన్ ఇతను కనుక రిజర్వేషన్ మీద వచ్చుంటే రిజర్వేషన్ బెనిఫిట్స్ ద్వారా జాబ్ కొట్టుండొచ్చు. అండ్ జాబ్ కొట్టి మోర్ దాన్ 200 crores ఎర్న్ చేసిన తర్వాత కూడా వీళ్ళ పిల్లలకి ఆ పిల్లలకి జనరేషన్స్ కొద్ది రిజర్వేషన్స్ దక్కుతుంది. సో ఈ కేసులో ఎట్లాంటి కమ్యూనిటీ డిస్క్లోజ్ చేయలేదు. కానీ ఈ రోజు రిజర్వేషన్స్ ద్వారా ఎలక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి నుంచి ప్రతి స్థాయిలో ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కి రిజర్వేషన్ దక్కుతుంది. సో ఇట్స్ అ క్లియర్ మిస్యూజ్ ఆఫ్ రిజర్వేషన్.